కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురంలో డ్వాక్రా సంఘాల నిధుల అవకతవకల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా రుణాలు, శ్రీనిధి, సిపిఎల్ రుణాల పేరుతో సభ్యులకు తెలియకుండా లోన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలోని సుమారు 30 పొదుపు సంఘాల్లో 20 సంఘాలకు సంబంధించిన చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సభ్యులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చిందని, 40 లక్షల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా యానిమేటర్ గ్రామంలో కనిపించడం లేదని, తమపై ఉన్న అప్పులను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఖాతాలకు ఎంత నగదు బదిలీ అయింది, ఎంత పెండింగ్ లో ఉందో పరిశీలిస్తామని జగ్గంపేట ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. క్రితము జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో ఝాన్సీ లక్ష్మి అనే గ్రామ సంఘంలో ఎవరైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళు బ్యాంకుకు సంబంధించిన నెలసరి వాయిదాలు ఏవైతే ఉన్నాయో వారే సభ్యులే స్వయంగా బ్యాంకుకు చెల్లించాల్సి ఉండగా నెలకొకరు చెల్లిస్తూ ఉండడం అనేది ఒక పద్ధతి. దానికి విరుద్ధంగా ఆయా సంఘ సభ్యులు ఏం చేశారంటే, ప్రాథమిక సమాచారం ఏంటంటే గ్రామ సంఘం సహాయకురాలు విఓఏ ఎవరైతే ఉన్నారో యానిమేటర్గా పనిచేసే పొన్నాడ వీరలక్ష్మి అనే ఆమెకు ఇచ్చినట్లుగా నాకు 2 రోజుల క్రితం సమాచారం రాగా, నిన్న ఉదయం మా సిబ్బందిని, బ్యాంకర్స్ మీటింగ్ అయిన తర్వాత నిన్న ఉదయం మా సిబ్బంది సీసీలు ముగ్గురిని కూడా అక్కడ ఎంక్వైరీ నిమిత్తము పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రాథమికంగా ఎంక్వైరీ జరుగుతుంది.